వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఈ వీడియోలో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ మీద ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది మీకు ఈజీగా ఎటువంటి గుర్తు పెట్టుకోవడానికి కూడా ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏవి లేకుండా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ సమ్ చూద్దాం. డైరెక్ట్ సమ్స్లోకి వెళ్తున్నా, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ సమ్ చూడండి. ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారంటే, on 31st March 2020 the passbook of a trader showed a credit balance of 1565. ఓకే, ద ఫాలోయింగ్ డిఫరెన్సెస్ వేర్ ఫౌండ్ వెన్ కంపేర్డ్ టు క్యాష్ బుక్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ యొక్క ప్రొఫార్మా డ్రా చేద్దాం. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ వాళ్ళు 31st March 2020 డేట్ ఇచ్చారు, అది రాసుకోండి. పర్టికులర్స్ ఇన్నర్ కాలం, అవుటర్ కాలం, అమౌంట్ ఇది ప్రొఫార్మా. ఫస్ట్ వచ్చేసి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ రాయాల్సి ఉంటుంది. ఎందుకు రాయాలి అంటే వీళ్ళు పాస్బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు, పాస్బుక్ ఆఫ్ ఏ ట్రేడర్ షోడ్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్. పాస్బుక్ ఇచ్చారు కాబట్టి మనం క్యాష్ బుక్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకవేళ వాళ్ళు క్యాష్ బుక్ ఇస్తే మనం పాస్బుక్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాళ్ళు పాస్బుక్ ఇచ్చారు కాబట్టి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని అమౌంట్ ఎంటర్ చేస్తాం అవుటర్ కాలంలో. సో ఈ రకం మనం ఎంటర్ చేస్తాం, బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని అవుటర్ కాలంలో అమౌంట్ ఎంటర్ చేస్తాం. ఇది చాలా ఈజీ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. జస్ట్ దీనికి కొన్ని అడిషన్స్ ఉంటాయి, కొన్ని సబ్స్ట్రాక్షన్స్ ఉంటాయి, కొన్ని యాడ్ చేయాలి, కొన్ని మైనస్ చేయాలి, అది క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎంత అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు చూడండి. చెక్ ఇష్యూడ్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు, చెక్ ఇష్యూడ్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చినారు, బ్యాలెన్స్ పాస్బుక్ బ్యాలెన్స్ ఇచ్చినారు. ఓకే, పాస్బుక్ అంటే అర్థం ఏంటంటే బ్యాంక్ బుక్. ఓకే, క్యాష్ బుక్ అంటే 3 కాలం క్యాష్ బుక్. ఇప్పుడు మనకు బ్యాంక్ బుక్లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చినారు. క్యాష్ బుక్లో ఉన్న బ్యాలెన్స్ అనేది అంటే 3 కాలం క్యాష్ బుక్ డైలీ బిజినెస్ యాక్టివిటీస్ రన్ చేయడానికి మనం ఎంటర్ చేసి ఆ క్యాష్ బ్యాలెన్స్ కనుక్కోమంటున్నారు. ఓకే, పాస్బుక్ ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనకు బ్యాంక్ బుక్ అని అర్థం. సో చెక్ ఇష్యూ చేసినాం 2Xకు 600, 2Yకు 384 ఇచ్చినాం. వేర్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, చెక్ మనం ఇష్యూ చేసినాం అనుకో వేరే వాళ్ళకు, మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా? మనం రిసీవ్ చేసుకుంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇక్కడ మనం ఇష్యూ చేసినాం వేరే వాళ్ళకు, మనం ఇచ్చినాం, పే చేసినాం మనం చెక్ ఫార్మెట్లో అమౌంట్ వేరే వాళ్ళకు. పే చేయడం వల్ల ఏమైపోతుంది, బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది. ఓకే, కానీ ఇక్కడ మీరు చూస్తే వేర్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. మనం ఎక్స్కి ఇచ్చినాం, వైకి ఇచ్చినాం, వాళ్ళు ఇంకా పేమెంట్గా కన్వర్ట్ చేసుకోలేదు. అంటే ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చినాము, వాళ్ళు కన్వర్ట్ చేసుకోలేదు కాబట్టి ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో చెక్ ఇష్యూడ్ అమౌంట్ అదనేది మన యొక్క పాస్బుక్ బ్యాలెన్స్లో ఉంటుంది. అంటే అర్థమైంది, ఇది యాడ్ అని అర్థం ఫస్ట్ది. అంటే ఇక్కడ వేర్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటే వాళ్ళు ఇంకా మన దగ్గర నుంచి సో ఈ ఏదైతే చెక్ ఇచ్చినామో వాళ్ళు బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఆ ఫార్మాలిటీస్ అవన్నీ ఫినిష్ చేసి వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళు వేసుకోలేదు కాబట్టి మన బ్యాంకులోనే ఉంటుంది కాబట్టి యాడ్ అంటే ఆ అమౌంట్ అనేది మన బ్యాంకులోనే యాడ్ అయి ఉంటుంది. అంటే అర్థమైంది, ఫస్ట్ వన్ యాడ్ అని అర్థం. సో యాడ్ కాబట్టి దానికి ఆపోజిట్ ఏంది, లెస్. ఆ లెస్ అనేది ఇక్కడ రాయాలి. సేమ్ అదో చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్ XY వాటి యొక్క అమౌంట్స్ సో లెస్లా రాయాలి. అది మనం ఇవి రెండు రాసినాం, ఇవి మైనస్ కాబట్టి బ్రాకెట్స్ పెట్టినాం. జస్ట్ పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు, కానీ బ్రాకెట్ అంటే మైనస్ సింబల్ అని షో చేస్తుంది. ఇది సింపుల్ లాజిక్, మనం డైలీ ఏం చేస్తామో అదే. సో మనం పాస్బుక్ మెయిన్గా పెట్టుకొని చేయాలి. మనకు పాస్బుక్ ఇచ్చినారు కాబట్టి బ్యాలెన్స్. నెక్స్ట్ వన్ వీళ్ళు ఏమి ఇచ్చిందంటే ఇంట్రెస్ట్ ఆలోడ్ బై బ్యాంక్. ఇప్పుడు బ్యాంక్ ఏం చేసింది, మనకు ఇంట్రెస్ట్ ఆలో చేసింది. ఇప్పుడు బ్యాంక్ అనేది ఆలో అంటే ఇచ్చింది మనకి ఇస్తే మన పాస్బుక్ బ్యాలెన్స్ ప్లస్ ఉంటుందా మనకు పాస్బుక్ బ్యాలెన్స్ ఇస్తారు కాబట్టి దీన్నే బేస్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. పాస్బుక్ అనేది బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇంక్రీజ్ అవుతే
45 రూపీస్ మన యొక్క 1565కి యాడ్ అవుతుంది 45 రూపీస్. సో 45 రూపీస్ యాడ్ కావడం వలన సో మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం యాడ్ చేస్తాం. సింపుల్గా ఏం చేయాలంటే సో మనం పాస్బుక్కి ఏదైతే చేస్తామో అది కాకుండా ఆపోజిట్ రాసుకోవాలి. సో ఇక్కడ మనం యాడ్ చేస్తాం కాబట్టి దీనికి ఆపోజిట్ ఏంది లెస్. సో లెస్ అంటే మైనస్ కాలంలో సేమ్ ఇదే రాసుకోవాలి. సో బి అని పెట్టి ఇంట్రెస్ట్ ఆల్ ఓవర్ బై బ్యాంక్ 45 రూపీస్ అని, ఇక్కడ బి ఇంట్రెస్ట్ ఆల్ ఓవర్ బై బ్యాంక్ 45 రూపీస్ అని ఇక్కడ మనం లెస్లో రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే. థర్డ్ వన్ వచ్చేసి బ్యాంక్ ఛార్జరు 35 రూపీస్ ఫర్ బ్యాంక్ ఛార్జెస్ అనేది. అంటే బ్యాంక్ ఛార్జెస్ వేసింది. ఇప్పుడు మన పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? మన పాస్బుక్లో నుంచి 35 రూపీస్ కట్ అవుతున్నాయి కాబట్టి మైనస్ కాబట్టి డైరెక్ట్ మైనస్ రాసుకోవద్దు. ఏం చెప్పినా మొత్తం సెటిల్ చేస్తే ఏమవుతుంది పాస్బుక్ అనేది మనం చేసినాక దానికి ఆపోజిట్ ఎంట్రీ వేయాలి. అంటే ఇది మనకు మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ సైడ్ రాసుకోకుండా ప్లస్ సైడ్ రాసుకోవాలి. ప్లస్ సైడ్ సి అని పెట్టి సేమ్ అక్కడ ఏముంటే అది యాస్టీజ్ రాసి 35 రూపీస్ యాడ్లో రాయాలి అది. అండ్ నెక్స్ట్ డి చూద్దాం. జెడ్ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ 816 రూపీస్ ఇన్ టు ద బ్యాంక్ అకౌంట్ విచ్ వాజ్ నాట్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మన పాస్బుక్కి ఏం జరుగుతుంది అనేది మనకు అవసరం, ఎందుకంటే పాస్బుక్ బ్యాలెన్స్ ఇచ్చినారు కాబట్టి. సో మన పాస్బుక్లో ఈ అమౌంట్ అనేది జెడ్ అనే కస్టమర్ వేస్తే మనకి ఏమైపోతుంది, బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అయితే మన బ్యాంకు యొక్క బ్యాలెన్స్కి ఇంకొంచెం బ్యాలెన్స్ యాడ్ అవుతుంది కాబట్టి సో యాడిషన్. ఓకే. దీనికి ఆపోజిట్ ఏంది మైనస్. సో సేమ్ బ్యాంక్ పాస్బుక్కి ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో సేమ్ అదే ట్రీట్మెంట్తో ఇక్కడ ఎంటర్ చేయొద్దు. సో మనకు బ్యాంకుకి ఏం జరుగుతుంది అనేది ఫైనల్గా మనం సెటిల్ చేసుకున్నాక దానికి ఆపోజిట్గా మనం ఎంటర్ చేయాలి. సో బ్యాంకుకి ఏం జరుగుతుంది, ప్లస్ జరుగుతుంది. సో దానికి ఆపోజిట్ ఏంది మైనస్ లెస్. సో ఇక్కడ మనం డైరెక్ట్ సో జెడ్ అనే కస్టమర్ డిపాజిట్ ఆఫ్ క్యాష్ ఇన్ బ్యాంక్ బై జెడ్. ఓకే. 816 మైనస్ చేస్తున్నాం కాబట్టి బ్రాకెట్ అని పెట్టినాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోయి ప్రిపేర్ ఏ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనకి ఏవైతే వచ్చినాయో ఫస్ట్ వచ్చేసి పాస్బుక్, దానికి వచ్చిన ఒకటి మాత్రమే ఉంది. ఈ 2 ప్లస్ చేస్తే ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇన్నర్ కాలమ్స్లో వేయడం జరిగింది, ఎందుకంటే మైనస్వి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్నర్ కాలంలో వేయడం జరిగింది. ఇక్కడ ప్లస్ వచ్చేసి ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ అవుటర్ కాలంలో వేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనము ప్లస్ చేస్తే ఇవన్నీ బ్రాకెట్ ఎందుకు పెట్టామంటే మైనస్ కాబట్టి. సో వీటన్నిటిని ప్లస్ చేసి అవుటర్ కాలంలో వేస్తే 1845. సో 1600లో నుంచి 1845 మైనస్ చేస్తే మనకు మైనస్ బ్యాలెన్స్ 245 వస్తుంది. సో మైనస్ వచ్చింది కాబట్టి ఇది వచ్చేసి క్యాష్ బుక్ బ్యాలెన్స్, కానీ మైనస్ వచ్చింది కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని రాయాల్సి ఉంటుంది. సో సింపుల్ ఇక్కడ మనం ఏం చేయడం జరిగింది, సో మనకు పాస్బుక్ ఇచ్చారు కాబట్టి సో మనకు చెక్ అనేది మనం ఇస్తున్నాం కాబట్టి వేరే వాళ్ళకు మన పాస్బుక్లో ఉన్న బ్యాలెన్స్ తగ్గిపోతుంది, కానీ ఇంకా వాళ్ళు పేమెంట్ చేసుకోలేదు కాబట్టి అట్లనే ఉంటుంది కాబట్టి ప్లస్ అని అర్థం ఫస్ట్ సిచ్యువేషన్. దానికి ఆపోజిట్ లెస్ చేసినాం. ఇది బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ ఆలో చేస్తుంది, మన దాంట్లోకి యాడ్ అవుతుంది కాబట్టి ప్లస్, దానికి ఆపోజిట్ లెస్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి బ్యాంకు ఛార్జ్ చేస్తుంది, మనం బ్యాంకు పాస్బుక్ బ్యాలెన్స్ మైనస్ అవుతుంది, దానికి ఆపోజిట్ ఇక్కడ ప్లస్ చేసినాం. ఈయన పర్సన్ డిపాజిట్ చేసినారు మన దాంట్లో బ్యాంక్ అకౌంట్లో, మనది ప్లస్ అవుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, దానికి ఆపోజిట్ లెస్ చేసినాం. ఇప్పుడు క్యాష్ బుక్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆ రకంగా ప్లస్ ఉండేటివి మైనస్ ఉండేటివి ప్లస్ చేయాలి, ఎందుకంటే మనం క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ఏ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st డిసెంబర్ ఫర్ న్యూ స్టీల్ లిమిటెడ్. సో ఇక్కడ మనకు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయమని అడిగారు. సో మనకు డేట్ కూడా ఇచ్చారు, మళ్ళీ న్యూ స్టీల్ లిమిటెడ్ అని ఇచ్చారు, సో పేరు కూడా ఇచ్చారు. సో మనం ఫస్ట్ ప్రొఫార్మ్ వచ్చేసి బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఇక్కడ ఇంకోటి రాయాలి, ఆఫ్ న్యూ స్టీల్ లిమిటెడ్ యాజ్ అన్ డేట్ 31st డిసెంబర్. సో ఇక్కడ మీరు రాయండి ఆఫ్, ఓకే, పేరు యాజ్ ఆన్ 31st డిసెంబర్, పర్టికులర్స్ అమౌంట్. మీరు ఇన్నర్ అవుటర్ కాలం వేయచ్చు, లేదంటే ఒక కాలంలోనే మనం మొత్తం కూడా ఖతం చేయొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే ఓన్లీ పర్టికులర్స్ అమౌంట్ తీస్తాం, మనకి ఏం బ్యాలెన్స్ ఇచ్చినారని చెక్ చేసుకోవాలి. బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ అంటేనే మనకు నెగిటివ్ బ్యాలెన్స్ అని అర్థం, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చినారు. సో మనం ఫస్ట్ అది రాసుకోవాలి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ వచ్చేసి బ్యాలెన్స్ ఇచ్చినారు 2,45,900 ఇచ్చారు. సో ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ అనే పదం మెన్షన్ చేశారు కాబట్టి సో ఈ 2,45,900 అనేది నెగిటివ్
బ్యాలెన్స్ కాబట్టి బ్రాకెట్ పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ సెకండ్ వన్ ఏమి ఇచ్చారంటే ఇంట్రెస్ట్ డెబిటెడ్ బై బ్యాంక్ ఆన్ 26th December బట్ నో ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ₹27,870. సో ఇక్కడ మనకు క్యాష్ బుక్ ఇచ్చినారు. ఒకటి గుర్తుపెట్టుకొని మనకు క్యాష్ బుక్ ఇచ్చినారుగా, పాస్బుక్ ఇచ్చినారు కాబట్టి పాస్బుక్ పాయింట్ ఆఫ్లో ఆలోచించడం. ఇప్పుడు మనకు క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చినారు కాబట్టి క్యాష్ బుక్ పాయింట్ ఆఫ్లో మనం ఆలోచించాలి. సో క్యాష్ బుక్ ఇచ్చినారు కాబట్టి క్యాష్ బుక్ పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తే ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ డెబిటెడ్ బై బ్యాంక్ అనేది డెబిట్ చేసిందంట, ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు. 27,870. ఇప్పుడు మనకు క్యాష్ బుక్ ఏమైపోతుంది మీరు గమనిస్తే ఇక్కడ మాత్రమే మైనస్ అయింది. ఎందుకంటే ఇక్కడ బ్యాంకు డెబిట్ చేసుకునిందంట సంథింగ్ ఏదో ఇంట్రెస్ట్ డివిడెండ్స్. సో అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇది మాత్రమే డెబిట్ చేసుకునింది. సో మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మన అకౌంట్లో మనం అది పేమెంట్ సైడ్ ఏమి ఎంటర్ చేయము. సో మన సైడ్ ఏం డెబిట్ కాలేదు. సో మన సైడ్ ఏం డెబిట్ కాలేదంటే అర్థమైంది. సో మన బ్యాలెన్స్ అనేది అంటే పోలేదు, ప్లస్లు ఉందని అర్థం. అంటే ఇక్కడ క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే ఓన్లీ బ్యాంకు మాత్రమే డెబిట్ చేసుకుంది. కానీ మన క్యాష్ బుక్ క్యాష్ పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తే మనము ఎక్స్పెన్సెస్ ఏవి కూడా మైనస్ చేసుకోలేదు. మైనస్ చేసుకోకపోవడం వల్ల మనకు మంచిగా ఉంది బ్యాలెన్స్. మంచిగా ఉందంటే అర్థము మన దగ్గర ఎక్కువ బ్యాలెన్స్ ఉందని అర్థం. అంటే మనం ప్లస్లు ఉన్నామని అర్థం. సో ప్లస్లు ఉంటే మనం ప్లస్ రాస్తామా, సో క్యాష్ బుక్కు ప్లస్ అని అర్థం. సో దానికి ఆపోజిట్ మనం మైనస్ అనేది ఎంటర్ చేస్తాం. సో సేమ్ ఇదే మీరు 2 అని పెట్టి ఇంట్రెస్ట్ డెబిటెడ్ బై బ్యాంక్ బట్ నో ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అని 27,870 అనేది సో మైనస్ సైడ్ రాయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇంట్రెస్ట్ డెబిటెడ్ బై బ్యాంక్ నో అడ్వైజ్ రిసీవ్డ్ 27,870. సో క్యాష్ బుక్కి ఏమవుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రజెంటెడ్ టు బ్యాంక్. మీరు గమనిస్తే మనమైతే చెక్ అనేది ఇష్యూ చేసినాం, బ్యాంకు గురించి మనకు అవసరం లేదు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, క్యాష్ బుక్ వాళ్ళు ఇచ్చినారు, క్యాష్ బుక్ ఇచ్చినారు కాబట్టి క్యాష్ బుక్ పాయింట్ ఆఫ్లో ఆలోచించాలి. మనమైతే చెక్ అయితే మంచిగా ఇచ్చేసినాం, బ్యాంక్ ఏం చేసింది అనేది మనకు అనవసరం. సో మనం పర్ఫెక్ట్గా చెక్ అనేది మనం ఇచ్చేసినాం కాబట్టి సో మనం ఏం చేసినాం, క్యాష్ బుక్లో ఎంటర్ చేసేసినాము పేమెంట్ సైడ్. ఓకే, అంటే చెక్ ఇష్యూ చేసినామంటే మనం వేరే వాళ్ళకి ఇచ్చేసినాం, అంటే మనం పేమెంట్ చేసేసినాం కాబట్టి పేమెంట్ సైడ్ రాసేసుకుంటాం. సో పేమెంట్ సైడ్ రాసేసుకుంటామంటే అర్థమైంది, క్యాష్ బుక్లో మనం లెస్ చేసేసుకున్నామని అర్థం. లెస్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వన్ మనం ఇక్కడ క్యాష్ బుక్లో ఏమైంది, లెస్. ఇప్పుడు ఆపోజిట్ నేను ఏం రాయమన్నా, క్యాష్ బుక్లో ఏదైతే జరుగుతుందో అది రాయమంటలేను, క్యాష్ బుక్లో లెస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం దానికి ఆపోజిట్ ఏంది, యాడ్ అని రాయాలి. అంటే ఇక్కడ రాయాలి యాడ్ అనేది. థర్డ్ వన్ వచ్చేసి ఇది అమౌంట్ 66,000. సింపుల్. ఇక్కడ మీరు ఏదైనా సరే ఇక్కడ ఇచ్చిన దాంతో కంపారిజన్ చేసుకొని మనకు క్యాష్ బుక్ ఇచ్చినారు. సో ఇదేమో బ్యాంకు డెబిట్ చేసుకునింది, మనకేమి ఇవ్వలేదు, మన దగ్గర మస్తు ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్స్పెన్సెస్ డెబిట్ చేసుకోలేదు కాబట్టి మనం ప్లస్లు ఉన్నామని అర్థం. ప్లస్లు ఉన్నామని అర్థం అంటే అర్థమే ఏంది, డైరెక్ట్ ప్లస్ అని రాయొద్దు, మైనస్లో రాసుకున్నాం. ఇక్కడ కూడా మనం చెక్ ఇష్యూడ్ అంటే మనం చెక్ అనేది సో వేరే వాళ్ళకి పే చేసేసినాం ఇష్యూడ్ అంటే. సో పే చేసేసినాం కాబట్టి మన క్యాష్ బుక్లో మనం డైరెక్ట్ రాసేసుకున్నాం, అది పేమెంట్ చేసిందా లేనదే మనకు సంబంధం లేదు, మన దాంట్లో అయితే డైరెక్ట్ రాసేసుకున్నాం. సో మన దగ్గర నుంచి పేమెంట్ అనేది వెళ్ళిపోయింది మైనస్, కానీ మైనస్ అని రాసుకోవద్దు, యాడ్లో రాసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ రిసీవ్డ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్లీ క్రెడిటెడ్ ఇంటూ బ్యాంక్ అట. ఇక్కడ చూడండి మనమేం ఇష్యూ చేయలేదు, మన చేతిలో లేదు, ఇది డైరెక్ట్ బ్యాంక్లో పడిపోయిందంట. బ్యాంక్లో పడిపోయిందంటే అర్థమైంది మనకు ఆ ఇన్ఫర్మేషనే తెలియదు. ఇది మన చేతిలో ఉండే కాబట్టి మనం చేసినాం కాబట్టి మైనస్ చేసినాం. ఇది కూడా మన చేతిలో లేదు, అదేదో డెబిట్ చేసుకుంటే మనకేం చెప్పలేదు కాబట్టి మనం మన దగ్గర మస్తు బ్యాలెన్స్ ఉంది ప్లస్ అనుకున్నాం, దానికి ఆపోజిట్ మైనస్ చేసినాం. ఇక్కడ కూడా ఇది డైరెక్ట్ ఏం చేసింది, బ్యాంకులో వేసేసింది. బ్యాంకులో వేసేసింది అంటే అర్థమైంది ఇదేమో ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం ప్లస్ అనుకున్నాం, ఇది ఇన్కమ్. ఇది వచ్చేసి మనకి ఏమైపోయింది, ఆటోమేటిక్గా మైనస్ అయిపోయింది. మనకు తెలియదు కదా ఇన్కమ్ వచ్చింది అనేది, బ్యాంక్లో పడింది కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఇన్కమ్ అనేది ఒకవేళ మనకు తెలిసింటే ప్లస్లో మనం రాసుకుంటాం మీ రిసిప్ట్ సైడ్. మనకు తెలియదు కాబట్టి ఆటోమేటిక్గా ఏమైపోయింది, మనకు మైనస్ అని అర్థం. మైనస్ కాబట్టి ఆటోమేటిక్గా ఇది వచ్చేసి మనకు క్యాష్ బుక్ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే మైనస్ మనకు తెలియదు కాబట్టి. ఓకే, కాబట్టి మనం మైనస్ రాయదు, ప్లస్ రాయాల. అంటే ఇక్కడ మీద ఫోర్త్ వన్ అక్కడ ఏది ఉంటే అది రాసి బ్యాలెన్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రాఫ్ట్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్ అంట.
మనకు అదంతా అవసరం లేదు. క్రెడిట్ అయిందా డెబిట్ అయిందా అవసరం లేదు. ఎందుకంటే నేను క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చినాను, క్యాష్ బుక్ పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తే నేను ఒక తీసుకొని బ్యాంకులో వేసేసినాం కాబట్టి మనం ఏం చేస్తాం, మనము డిపాజిట్ చేసినాం కాబట్టి, అంటే డిపాజిట్ అంటే మన యొక్క బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మనమేం వేరే వాళ్ళకి ఇష్యూ చేయలేదు, మనది ఓనిక ఇక్కడ ఇష్యూ చేసినాం కాబట్టి పోతుంది. కాబట్టి మన క్యాష్ బుక్లో పేమెంట్ సైడ్ రాసుకుందాం. ఇక్కడ మనం డిపాజిట్ చేసినాం కాబట్టి మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కాబట్టి మన క్యాష్ బుక్లో ఏం చేస్తాం, రిసిప్ట్స్ సైడ్ రాసుకుంటాం. అంటే అర్థం ఏంది, ఇది వచ్చేసి మనకు క్యాష్ బుక్లో మనం యాడ్ చేసేసినాము, నేను బ్యాంక్లో సో అమౌంట్ డిపాజిట్ చేసిన అనేది. అది ఇంకా క్రెడిట్ చేయాలంటే తర్వాత అది క్రెడిట్ చేసుకుంటే దాని గురించి మనకు అవసరం లేదు. మనమైతే వేసేసినాం, అయిపోయింది. మన దాంట్లో రాసేసుకుందాం ప్లస్ అని రాసుకున్నాం. కాబట్టి ఇది మొత్తానికి ప్లస్ అని అర్థం. సో 3 కాలం క్యాష్ బుక్లో కూడా ఇది ఏంటి అర్థము, ప్లస్ అని అర్థం. డిపాజిట్ చేస్తే మనం కూడా అమౌంట్ డిపాజిట్ చేస్తే మనం ప్లస్ అనుకుంటామా మైనస్ అనుకుంటామా, బ్యాంకులో ప్లస్ కొంచెం అమౌంట్ ఇంకో కొంచెం అమౌంట్ యాడ్ అయిందని అర్థం. ఇది ప్లస్ కాబట్టి దీనికి ఆపోజిట్ మైనస్ రాస్తాం. సో ఇక్కడ ఆపోజిట్ దాంతోపాటు రాయాలి. అక్కడ ఏదైతే 5th ఉందో 2nd ఉందో రోమన్ నెంబర్స్లో ఇస్తారు, ఒక్కోసారి ఈ రకంగా 5 అని ఈ రకంగా ఇస్తారు. దాంతోపాటు 13,500 మైనస్ కాబట్టి నేను బ్రాకెట్స్ రాసుకోకపోయినా ఏం కాదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బిల్స్ కలెక్టెడ్ క్రెడిటెడ్ బై బ్యాంక్ టిల్ 31st December బట్ నో ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ బై ద కంపెనీ. అది ఏందో కలెక్ట్ చేసుకుంది బిల్స్ అంటే ఇన్కమ్. ఓకే, ఇన్కమ్ కలెక్ట్ చేసుకొని క్రెడిట్ వేసుకుంది, మనకి ఇవ్వలేదు. మనకు ఇచ్చింటే మనము రిసిప్ట్ సైడ్ రాసుకుంటుంటే ప్లస్ అవుతుండే, కానీ మనకి ఇవ్వలేదు కాబట్టి మైనస్ అని అర్థం. సో ఈ ఎంట్రీ ప్రకారం చూస్తే మైనస్ అని అర్థం మనకు. సో కాబట్టి మైనస్ కాబట్టి మనం ఏం చేయాలి, లాస్ట్కి ప్లస్లో రాసుకోవాలి ఇక్కడ. సో ఒక్కటే ఆలోచించండి, ఇక్కడ ఉన్న క్యాష్ బుక్కు అది ప్లస్సా మైనస్సా ఆలోచించి దానికి ఆపోజిట్ మనం ఎంటర్ చేస్తాం, అంతే సింపుల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అమౌంట్ రాంగ్లీ డెబిటెడ్ టు ద బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు మిస్టేక్ చేసింది ఎవరు, బ్యాంక్ రాంగ్గా డెబిట్ చేస్తుంది, మనమేం డెబిట్ చేయలేదు రాంగ్గా. అది రాంగ్గా డెబిట్ చేయడం వల్ల ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది, క్రెడిట్ చేయలేదు పెరగనిక. డెబిట్ అంటే సో అమౌంట్ కట్ కావడం, అది తప్పుగా ఎంటర్ చేయడం వల్ల అమౌంట్ అనేది తగ్గిపోయింది. మనమేం తప్పు ఎంటర్ చేయలేదు. ఇప్పుడు మనం ఎందుకు మన గురించి ఆలోచించాలంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చినారు కాబట్టి మనమేమి రాంగ్గా ఎక్కడ ఎంటర్ చేయలేదు కాబట్టి మన బ్యాలెన్స్ మాత్రం ప్లస్లోనే ఉంటుంది. ఓకే, ప్లస్లోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లస్లో ఉంది కాబట్టి ప్లస్ సైడ్ కాకుండా దానికి ఆపోజిట్ మైనస్ సైడ్ రాయాలి. సో మైనస్ సైడ్ వచ్చేసి లాస్ట్ వన్ 7th వన్. సో మైనస్ సైడ్ వచ్చేసి 7,400 రాయాలి మైనస్ సైడ్. ఓకే, 7th వన్ అమౌంట్ రాంగ్లీ డెబిటెడ్ బై బ్యాంక్, అక్కడ ఏముంటుంది 7,400 అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మనకు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చింది ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్, నెగిటివ్ బ్యాలెన్స్. సో ఇందులో నుంచి ఈ3 ప్లస్ చేయండి ఫస్ట్, తర్వాత ఇది మైనస్ 2,45,900 అని ఎంటర్ చేయండి. చేస్తే మీకు 53,800 నెగిటివ్ బ్యాలెన్సే వస్తుంది. ఇందులో నుంచి మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా 3 నెగిటివ్ బ్యాలెన్స్లు ఉన్నాయి, ఇక్కడ 1 నెగిటివ్, ఈ 3 నెగిటివ్స్. సో ఇవన్నీ ప్లస్ చేస్తే మళ్ళీ నెగిటివ్ బ్యాలెన్స్ 1,02,570 బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ నెగిటివ్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ది వస్తుంది. సో పాస్బుక్ది కూడా మనకి ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. థర్డ్ సమ్ చూద్దాం. ఆన్ 30/4/2021 ద పాస్బుక్ ఆఫ్ ప్రసాద్ షోడ్ ఏ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ 41,000. సో పాస్బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు, అది కూడా డెబిట్ బ్యాలెన్స్ ఇచ్చారు. డెబిట్ బ్యాలెన్స్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ పాస్బుక్ది ఇచ్చినారు. సో క్రెడిట్ బ్యాలెన్స్ అంటే నార్మల్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్, డెబిట్ బ్యాలెన్స్ అంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ 41,000 బ్రాకెట్ పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే డెబిట్ బ్యాలెన్స్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ కాబట్టి ఫస్ట్ వన్ ఇది. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే చెక్ అమౌంటెడ్ టు 15,600 వేర్ ఇష్యూడ్, అవుట్ ఆఫ్ విచ్ చెక్స్ ఫర్ 11,000 వేర్ క్యాష్డ్ అప్ టు. అంటే ఇప్పుడు మనకు పాస్బుక్ ఇచ్చారు కాబట్టి పాస్బుక్కి ఏంది అనేది ఆలోచించాలి. చెక్ అనేది ఇష్యూ చేసినారు కాబట్టి పాస్బుక్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఎంత తగ్గిపోతుంది, ఇక్కడ మనం చూస్తే 15,600 ఉంది, ఇందులో నుంచి 11,000 వాళ్ళు ఆల్రెడీ సెటిల్మెంట్ చేసేసుకున్నారంట, అంటే పేమెంట్ అనేది కంప్లీట్ చేసేసింది బ్యాంకు. సో ఈ 15,600 నుంచి 11,000 మైనస్ చేస్తే సమ్ అమౌంట్ వస్తుంది. సో అది మాత్రమే ఏదైతే సెటిల్ అయిందో అది బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్కి రాదు, ఏదైతే సెటిల్ కాకుండా ఉన్నాయో అవి మాత్రం వస్తాయి. కాబట్టి ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే సమ్ అమౌంట్ వస్తుంది. అది ఇంకా కూడా చెక్స్ ఫర్ ఏదో క్యాష్డ్ అప్ టు అన్నారు, అంటే ఇది క్యాష్గా తీసేసుకున్నారు వాళ్ళు 11,000 అనేది. సో నెక్స్ట్ వచ్చేసి అంటే
బ్యాంక్ ఇచ్చేసింది అని అర్థం. సో చెక్ అనేది ఇష్యూ చేయడం జరిగింది, బ్యాంక్ అనేది పేమెంట్ చేయడం జరిగింది 11,000 వరకు. సో నెక్స్ట్ వన్ ఈ 15,600 నుంచి 11,000 మైనస్ చేసి ఎంతైతే ఉందో అది అనేది ఇంకా చెయ్యలేదు అని అర్థం. సో చెయ్యకపోవడం వల్ల ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెయ్యలేదు. ఒకవేళ చేసింటే అది కూడా వెళ్ళిపోతుంది బ్యాంక్ బ్యాలెన్స్. కానీ ఇక్కడ మనకు చెయ్యలేదు కాబట్టి అది అనేది మన యొక్క పాస్బుక్లోనే ఇంకా యాడ్ అయి ఉంది. సో యాడ్ అయి ఉంది ఫస్ట్ వన్. పాస్బుక్కి ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి. సో ఇది డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఇంకా యాడ్ అయి ఉంది. ఎందుకంటే ఈ చెక్స్ ఫర్ 11,000 మాత్రమే క్యాష్గా వాళ్ళు తీసుకున్నారు. మిగిలినది మనకి ఏమైందో వాళ్ళు ఇవ్వలేదు కానీ సో బ్యాంకు ప్రాసెస్ చేయలేదు, లేదంటే వాళ్ళు ఇంకా ఇక్కడికి రాలేదేమో. సో చెక్కి సంబంధించినది ఇక్కడ ప్రజెంట్ చేయలేదేమో బ్యాంకులో. సో ఏదైనప్పటికీ ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఎంతైతే ఉందో అది ఇంకా కూడా మన యొక్క బ్యాంక్ అకౌంట్లో యాడింగ్లోనే ఉంది. సో యాడింగ్లోనే ఉంది కాబట్టి మన బ్యాంకుకు మాత్రం యాడింగ్లోనే ఉంది ఫస్ట్ వన్. సో అదే యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవద్దు, దానికి ఆపోజిట్ ఏంది లెస్ అంటే ఇక్కడ రాసుకోవాలి. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్ అని అవి రెండింటి మైనస్ చేసి ఏదైతే వచ్చిందో 4,600 రాసుకుందాం. నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసి 800 అనేది సో డెబిట్ చేసింది. రాంగ్ డెబిట్ ఆఫ్ ₹800 హ్యాస్ బిన్ గివెన్ బై ద బ్యాంక్ ఇన్ పాస్బుక్లో వచ్చేసి రాంగ్గా డెబిట్ చేసింది. సో డెబిట్ చేయడం వల్ల పాస్బుక్ బ్యాలెన్స్ అనేది ఏమైపోతుంది, లెస్ అవుతుంది. 800 లెస్ అవుతుంది కాబట్టి పాస్బుక్కి ఏమైంది, లెస్ అయింది కాబట్టి సో ఆపోజిట్ ఏంది, యాడ్ అంటే అది ఇక్కడ రాయాల్సి ఉంది. రాంగ్ డెబిటెడ్ గివెన్ బై ద బ్యాంక్ 800. నెక్స్ట్ వన్ వచ్చేసి చెక్ ఆఫ్ 200 వాజ్ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్. ఇప్పుడు బట్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ గురించి ఆలోచించకండి, పాస్బుక్ కదా ఇప్పుడు. సో పాస్బుక్లో క్రెడిట్ అయిందంట అమౌంట్. సో క్రెడిట్ అయితే ప్లస్, దానికి ఆపోజిట్ మనం ఏం రాయాలి, మైనస్ ఇక్కడ 200. ఓకే క్లియర్. నెక్స్ట్ వన్ వచ్చేసి 21,000 చెక్ అమౌంట్ విత్ డిపాజిటెడ్ ఫర్ కలెక్షన్. ఇందులో నుంచి ఓన్లీ 7,400 మాత్రమే పాస్బుక్లో క్రెడిట్ అయింది. సో పాస్బుక్లో ఏం జరిగింది అనేది మనం ఆలోచించాలి. ఓకే ఇక్కడ వచ్చేసి మనకు చెక్స్ అమౌంట్ 21,000 విత్ డిపాజిటెడ్ ఫర్ కలెక్షన్, మనకు అది అవసరం లేదు ఇప్పుడు. బట్ చెక్స్ ఫర్ 7,400 మాత్రమే క్రెడిట్ అయింది పాస్బుక్లో. ఇప్పుడు మన పాస్బుక్కి ఏం జరిగింది అనేది ఇక్కడ చూడాలి. చూస్తే 7,400 క్రెడిట్ అయిందంట. ఓకే క్రెడిట్ అయింది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా మనం యాడ్లో రాస్తాం. ఓకే ఇప్పుడు మనం చూస్తే ఇది యాడ్లో రాస్తామంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దీనికి ఆపోజిట్ అనేది మనకి ఏమైపోతుంది, లెస్ రాస్తాం. కానీ ఇక్కడ డేట్ కూడా చూసుకోవాలి మీరు. ఆన్ 5/5/2021 అంట. మనకి ఎంత ఇచ్చినారు ఇక్కడ, 34/2021 అంటే 4th అంటే ఏప్రిల్ నుంచి పాస్బుక్ బ్యాలెన్స్ ఇంత ఉంది, క్యాష్ బుక్ది క్యాలిక్యులేషన్ చేయండి అంటున్నారు. ఇది మనం ఇది ఎప్పుడు పాస్బుక్లో క్రెడిట్ అయింది, 5/5 అంటే మేలో క్రెడిట్ అయింది కాబట్టి ఈ డేట్ లోపల ఉన్నట్టుగా మనం తీసుకోవాలా. ఇది అవుట్ ఆఫ్ డేట్ కాబట్టి మనం ఇది ఏం చేస్తామంటే అర్థమైంది, చెక్ డిపాజిట్ అయింది అంటే చెక్ అనేది డిపాజిట్ అయింది కానీ ఇక్కడ బట్ నాట్ క్రెడిటెడ్. ఓకే చెక్ అనేది డిపాజిట్ అయింది బట్ నాట్ క్రెడిటెడ్ బై బ్యాంకు. ఇప్పటి వరకు అయితే ఈ డేట్ వరకు చూస్తే క్రెడిట్ కాలేదు. అప్పుడు అర్థమైంది, మనం అర్థం చేసుకోవాల్సింది అప్పటి డేట్ వరకు మీరు థింక్ చేస్తే ఈ 7,400 రూపీస్ వచ్చేసి మనకు యాడ్ అవుతుండే కానీ ఆ డేట్ మెన్షన్ చేసినారు కాబట్టి లెస్ అని అర్థం. సో లెస్ అని అర్థం కాబట్టి ఇప్పుడు యాడ్ చేయాలి. ఇప్పుడు సింపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు మామూలుగా అయితే యాడ్ అవుతుంది, దానికి ఆపోజిట్ లెస్ చేస్తాం. డేట్ చూస్తే డేట్ అనేది ఎక్కువ అయిపోయింది, అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది కాబట్టి దీనికి ఆపోజిట్ ఏంది, ఇంకా ఆ డేట్లో మనం ఇది ఎంటర్ చేయం కాబట్టి క్రెడిట్ అయినట్టు. కాబట్టి ఇది దీని అర్థం ఏంటంటే ఇది లేనట్టే మన దాంట్లో పాస్బుక్లో అంటే లెస్ అని అర్థం. లెస్ కాబట్టి దానికి ఆపోజిట్ ప్లస్ అనేది ఇక్కడ యాడింగ్లో రాయాల్సి ఉంటుంది. ఓకే చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్ బై బ్యాంక్ 7,400. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి 5th వన్, ఏ చెక్ ఫర్ 1,000 రిటర్న్ డిస్హానర్డ్ అండ్ వాస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ అన్నారు. సో ఇక్కడ మనకు చూస్తే 1,000 రిటర్న్ చెక్, ఒక 1,000 అనేది డిసానర్ అయిపోయింది
అండ్ పాస్బుక్లో డెబిట్ అయిపోయింది. సో పాస్బుక్లో డెబిట్ అయితే ఆటోమేటిక్గా ఏంది, పాస్బుక్ బ్యాలెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, పాస్బుక్ బ్యాలెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి సేమ్ డిక్రీజ్ అని రాయొద్దు. ఇక్కడ వచ్చేసి మనము దానికి ఆపోజిట్ యాడ్లో రాయాల్సి ఉంటుంది. డిస్ఆనర్డ్ చెక్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ 1000. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్ అమౌంటెడ్ వేర్ నాట్ అకౌంటెడ్ ఇన్ ద క్యాష్ బుక్ అంట. సో మనకు క్యాష్ బుక్ గురించి అవసరం లేదు, ఇప్పుడు పాస్బుక్ కాబట్టి పాస్బుక్లో ఇవి రెండు ఏంది మనకు ఛార్జీలు కదా మైనస్ అయినాయి. సో మైనస్ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆపోజిట్ యాడ్లో రాయాలి. సో ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే లాస్ట్ వన్ కాబట్టి ఇందులో నుంచి ఇవన్నీ మైనస్ చేస్తే మనకి ఇదే పెద్దది కాబట్టి ఇదే వస్తుంది, బ్రాకెట్ వస్తుంది. ఇందులో నుంచి మళ్ళీ ఇంకా ఇవి రెండు కూడా బ్రాకెట్లే కాబట్టి ఈ 3 బ్రాకెట్స్ యాడ్ చేస్తే ఇంకొక బ్రాకెట్ వస్తుంది, అదే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి on 31st March 2017 the cash book of a firm showed a bank balance. So cash book of a firm showed a bank balance of 8000. సో ఇది వచ్చేసి మనకు క్యాష్ బుక్ బ్యాలెన్స్. సో బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 8000. సో ఇక్కడ మనకు ఓవర్ డ్రాఫ్ట్ డెబిట్ బ్యాలెన్స్ సో ఏవి ఇవ్వలేదు కాబట్టి సో ఇది వచ్చేసి మనకు పాజిటివ్ బ్యాలెన్సే, నెగిటివ్ బ్యాలెన్స్ కాదు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ షోయింగ్ ద బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. సో ఇప్పుడు మనకు క్యాష్ బుక్ ఇచ్చారు కాబట్టి మనం పాస్బుక్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాష్ బుక్కి ఏమవుతుంది అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చెక్ అనేది ఇష్యూ చేయడం జరిగింది 25,000 అవుట్ ఆఫ్ విచ్ చెక్స్ వర్త్ 2,000 ఓన్లీ వేర్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. సో ఓన్లీ పేమెంట్ అనేది ఎంత ప్రజెంట్ అయింది 2,000. సో మనకు ప్రజెంటేజ్ అవసరం లేదు, ఇందులో నుంచి మైనస్ చేస్తే ఏదైతే నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంటో సో అది అవసరం. ఎందుకంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది క్యాష్ బుక్కు పాస్బుక్కి ఎంత డిఫరెన్స్ ఉంది. సో ఎక్కడ రాంగ్గా ఎంటర్ చేయలేదు. సో ఒక్కోసారి పాస్బుక్లో ఎంటర్ చేస్తాం, ఇక్కడ మనకు నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటే 23,000 అనేది బ్యాంక్ అనేది పే చేయలేదు కాబట్టి మనం ఆల్రెడీ క్యాష్ బుక్లో సో మొత్తం 25,000 అని రాసుకున్నాం కాబట్టి అక్కడ డిఫరెన్స్ వస్తుంది. సో కాబట్టి ఏదైతే డిఫరెన్స్ ఉందో అది సెటిల్ చేయడానికి బ్యాంక్ రికన్సిలేషన్ క్యాలిక్యులేషన్ చేస్తాం. సో మనకు 25,000లో నుంచి 2,000 అనేది 2,000 వచ్చేసి ఓన్లీ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. సో ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఎంత 23,000 అనేది మనమైతే మొత్తం 25,000 అనేది మనం చెక్ అనేది ఇష్యూ చేసేసినాము. సో మనం దాంట్లో క్యాష్ బుక్లో ఆల్రెడీ డెబిట్ చేసేసుకున్నాం పేమెంట్ కాబట్టి, కానీ ఇది ఓన్లీ 2,000 మాత్రమే పేమెంట్ చేసింది, ఇంకా 23,000 చేయలేదు కాబట్టి ఏదైతే చేయలేదు మన దాంట్లో ఏమో 25,000 ఉంది, దాంట్లోనేమో పాస్బుక్లో 2,000 ఉంది. రెండు సెటిల్ కావాలంటే పాస్బుక్లో కూడా 23,000 పాస్బుక్లో కూడా సో పడాలి కాబట్టి ఆ 23,000 మనం సెటిల్ చేయాలంటే ఇదంతా మీకు అవసరం లేదు, కానీ ఓన్లీ మీరు ఆలోచించాల్సిన మ్యాటర్ ఏంటంటే ఇక్కడ క్యాష్ బుక్ ఇచ్చినారు. సో క్యాష్ బుక్ ఇచ్చినారు కాబట్టి మనం క్యాష్ బుక్ పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తే చెక్ ఇష్యూ చేసినాం అంటే మనం పేమెంట్ బ్యాంక్ ఏం చేసింది, ప్రజెంట్ చేసిందా నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్ మనకు అవసరం లేదు. మనమైతే 25,000 చెక్ వేరే వాళ్ళకి ఇచ్చేసినాం కాబట్టి మన దాంట్లో మనం మైనస్ చేసుకున్నాం కాబట్టి సో మనం మైనస్ చేసినాం ఈ ఎంట్రీ ప్రకారంగా. కాబట్టి దీనికి ఆపోజిట్ ప్లస్ ఇప్పుడు మనం మైనస్ చేసినాం. ఓకే, ఇప్పుడు మనం చెక్ అనేది ఇష్యూ చేసినాం కాబట్టి సో మనం ఇక్కడ మైనస్ చేయడం జరిగింది. దీనికి ఆపోజిట్ వచ్చేసి మనం ప్లస్లో రాసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ రాసుకోవాల్సి ఉంటుంది. 25,000 2,000 మైనస్ చేస్తే 23,000 అది రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెకండ్ వన్, అది కూడా మనము ఈ 1తో పాటు రోమన్ నెంబర్ 1తో పాటు రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో అది రాసి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో అది వచ్చేసి అవుటర్ కాలంలో వెలిసి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్, చెక్స్ వర్త్ 700 వర్ డిపాజిటెడ్ ఆన్ 28 March బట్ హ్యాడ్ నాట్ బీన్ క్రెడిటెడ్ బై ద బ్యాంక్. మనమైతే డిపాజిట్ చేసినాం కానీ బ్యాంక్ అనేది క్రెడిట్ చేయలేదు, మనకు అవసరం లేదు, మనం క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చినారు కాబట్టి క్యాష్ బుక్లో మనమైతే 700 డిపాజిట్ అని సో రిసిప్ట్ సైడ్ రాసుకున్నాం కాబట్టి మనకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. 700 అనేది మనం డిపాజిట్ చేసినాం కాబట్టి యాడ్ క్యాష్ బుక్ వచ్చేసి సో క్యాష్ బుక్లో యాడ్ కాబట్టి ఆటోమేటిక్గా మనం లెస్ సైడ్ రాసుకోవాల్సి. సో ఈ 700 అనేది మనకు మైనస్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఇచ్చినారు, 1 చెక్ 250 వాజ్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ ఆన్
13th March but was banked on 3rd April 2017. సో ఇక్కడ మనకి ఏం జరిగిందంటే 1 చెక్ అనేది మనం 250 ఎంటర్ చేసుకున్నాం క్యాష్ బుక్లో. ఓకే, అంటే అర్థమైంది మనం ఎంటర్ చేసుకున్నామంటే మనకు బయట నుంచి వచ్చిందని అర్థం చెక్ అనేది. సో మనం ఎంటర్ చేసుకున్నాం అంటే బయట వాళ్ళు మనకు ఇష్యూ చేసినారు, మనం ఎంటర్ చేసేసినాం. కానీ బ్యాంక్ మాత్రం బట్ వాస్ బ్యాంక్డ్ ఆన్ 3rd April 2017 అన్నారు. ఓకే, ఇక్కడ మనకు వచ్చింది కాబట్టి మనం ఎంపనే యాడ్ చేసేసుకున్నాం 250 వచ్చేసి. కానీ ఇక్కడ మనకు డేట్ చూస్తే బట్ వాస్ బ్యాంక్డ్ ఆన్ 3rd April 2017 అన్నారు. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇది మనకు వచ్చింది కాబట్టి మనం ఎంటర్ చేసేసుకున్నాం, ప్లస్ క్యాష్ బుక్ అయిపోయింది. దీనికి ఆపోజిట్ వచ్చేసి మనం లెస్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే ఇది ఏదైతే ఉందో అది వచ్చేసి ఇటు సైడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 250 వచ్చేసి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఏ చెక్ ఫ్రమ్ మోహన్ ఫర్ 200 was paid in on 26th March but was dishonored and advice was received on 2nd April 2017. ఇక్కడ మనకు మ్యాటర్ ఏంటంటే చెక్ అనేది మనము రిసీవ్ చేసుకున్నాం మోహన్ నుంచి 200. ఓకే, మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ప్లస్ అని రాసుకుంటాం. సో ప్లస్ అని రాసుకుంటాం కానీ నెక్స్ట్ దానికి ఆపోజిట్ ఏంది, ఇక్కడ మనం 200 రిసీవ్ చేసుకున్నాం, లెస్ దానికి ఆపోజిట్ ఏంది లెస్. కానీ డిసానర్డ్ అయింది ఎప్పుడంట 2nd April 2017 నాటికి తెలిసింది, అంతవరకు మనకు తెలియదు. కాబట్టి 2nd April అంటే ఇక్కడ మనకు చూద్దాం 31st March వరకే చూసుకోవాలి. 31st March తర్వాత కదా 2nd April. కాబట్టి మనం ఏం చేయాలంటే డిసానర్డ్ అయిందనే విషయం మనకు ఎప్పుడు తెలిసింది 2nd కాబట్టి నెక్స్ట్కి వస్తుంది. నెక్స్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు 1st April నుంచి నెక్స్ట్ 31st March నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ అప్పుడు వస్తుంది 2017 to 18 ఇయర్కి వస్తుంది. ఇప్పుడైతే మనకు రాదు, ఎందుకంటే డిసానర్ అనేది మనం ప్రిపేర్ చేసే నాటికి మనకు తెలియదు. కాబట్టి జస్ట్ మనం ప్లస్ అనుకున్నాము, దానికి ఆపోజిట్ లెస్ చేయాలంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ ఛార్జెస్ అంట 12 రూపీస్ డెబిటెడ్ బై ద బ్యాంక్. ఇట్ ఆల్సో షోడ్ 750 కలెక్టెడ్ బై ద బ్యాంక్ యాజ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనకు చూస్తే పాస్బుక్ వచ్చేసి బ్యాంక్ ఛార్జెస్ 12 రూపీస్ కట్ చేసింది. ఇక్కడ మనకు 12 రూపీస్ అనేది మనకు తెలియదు, బ్యాంక్ అనేది కట్ చేసింది, మనకు తెలియదు. కాబట్టి మన బ్యాలెన్స్ అనేది ఎక్కువనే ఉంటుంది, ఇంక్రీజ్లోనే ఉంటుంది. సో ఇంక్రీజ్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తే మన క్యాష్ బుక్ పాయింట్ ఆఫ్లో చూస్తే ఇంక్రీజ్లో ఉంటుంది, దానికి ఆపోజిట్ లెస్ రాయాలి 12 రూపీస్ వచ్చేసి. నెక్స్ట్ ఈ 750 అనేది బ్యాంక్ కలెక్ట్ చేసింది, మనకు చెప్పలేదు. సో కలెక్ట్ చేసుకుంది యాజ్ ఇంట్రెస్ట్ ఫార్మేట్లో. సో అంటే ఇంట్రెస్ట్ అనేది రిసీవ్ చేసుకుంది మన ఆన్ బిహాఫ్ ఆఫ్ హజ్, కలెక్ట్ చేసుకుంది ఇంట్రెస్ట్. సో కాబట్టి ఇది అనేది మనకు చెప్పలేదు కాబట్టి మన దగ్గర లెస్ ఉంటుంది, ఇన్కమ్ కదా. సో లెస్ ఉంటుంది మన క్యాష్ బుక్కి, దానికి ఆపోజిట్ ఏంది ప్లస్. కాబట్టి ఇంట్రెస్ట్ ఇది ఏదైతే ఉందో ఇది రాసి ఆ అమౌంట్ 750 ప్లస్ సైడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి one of the debtors deposited a sum of 550 in the account of the firm on 20th March. Intimation in this respect was received from the bank on 2nd April 2017. సో మనకు వచ్చేసి డిపాజిట్ అయిందట మన అకౌంట్లో, మన ఇన్ ద అకౌంట్ ఆఫ్ ద ఫిమ్. నెక్స్ట్ మనకి ఇంటిమేషన్ అనేది మన క్యాష్ బుక్ కాబట్టి సో బ్యాంక్ బుక్లో క్రెడిట్ అయిపోయింది. సో క్రెడిట్ అయిపోయింది, మనకి ఇంటిమేషన్ ఎప్పుడు వచ్చింది 2nd April 2000. మనమేమో 13th Marchకి మనం 31st Marchకే మనది ఉంది కాబట్టి వీళ్ళు దాని తర్వాత మనకి ఇంటిమేషన్ ఇచ్చినారు కాబట్టి అప్పుడు మనం రిసిప్ట్ ఎంటర్ చేస్తాం. సో ఇది వచ్చేసి మనం ఎంటర్ చేయము. సో ఒకవేళ ఈ డేట్ అనేది మనకి ఏదైతే ఉందో అంత లోపల ఉంటే సో మనకి ఇంటిమేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, అది అనేది ప్లస్ కాబట్టి ఓకే, అది అనేది ప్లస్ కాబట్టి ప్లస్ సైడ్ సో ఎంటర్ చేయకుండా దానికి ఆపోజిట్ లెస్ సైడ్ ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ మనం లెస్ సైడ్ ఎంటర్ చేస్తాం. యాక్చువల్గా డైరెక్ట్ డిపాజిటెడ్ బై డేటా ఇంటిమేషన్ రిసీవ్డ్ ఇన్ ఏప్రిల్ అన్నారు 2nd అన్నారు కాబట్టి జస్ట్ ఈ రకంగా పెట్టడం జరిగింది. సో ఈ రకం మీరు క్యాలిక్యులేషన్ చేయండి. ఇందులో నుంచి ఈ 2 ప్లస్ చేస్తే ఇది వస్తుంది, ఇందులో నుంచి ఇవన్నీ కూడా మైనస్ చేస్తే మనకి ఇది వస్తుంది. 5th క్వశ్చన్ చూద్దాం, లాస్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ మిస్టర్ మోహన్స్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st October 2021. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే నెగిటివ్ బ్యాలెన్స్ ఇచ్చారు, పాస్బుక్ ఇచ్చినారు. సో దీనికి బ్రాకెట్ పెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చెక్ పాస్బుక్కి ఏమవుతుంది అనేది ఆలోచిద్దాం. చెక్ ఇష్యూ చేసినాం బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్ ఇష్యూ చేసినాం కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది, పాస్బుక్ బ్యాలెన్స్. కానీ ఇంకా ఇది వాళ్ళు పేమెంట్ రిసీవ్ చేసుకోలేదు కాబట్టి
కాబట్టి అంతవరకు మన దగ్గరనే ఉంటుంది కాబట్టి ప్లస్, దీనికి ఆపోజిట్ మైనస్ అనేది ఇది మైనస్ సైడ్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చెక్స్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్. చెక్స్ ఎందుకు రికార్డ్ చేసుకున్నారు క్యాష్ బుక్లో అంటే బయట వాళ్ళు చెక్కులు ఇచ్చినారు, వీళ్ళు రికార్డ్ చేసుకున్నారు, మనం రికార్డ్ చేస్తున్నాం క్యాష్ బుక్లో, కానీ మనం బ్యాంక్కి ఇవ్వలేదు, అటు అమౌంట్లో కలెక్ట్ చేసుకోనిక అంటే అర్థమైంది. సో మనము ఇప్పుడు పాస్బుక్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే పాస్బుక్ అయితే ఏం చేయాలా, ఆ బ్యాలెన్స్ అనేది మనకి ఇవ్వాలి. ఓకే, అంటే బ్యాంక్ అనేది మనకు ఇప్పుడు మనకు వేరే వాళ్ళు చెక్స్ ఇచ్చినారు, సో ఇచ్చినారు కాబట్టి వాటికి సంబంధించినది మనం క్యాష్ ఫార్మేట్లో కలెక్షన్ చేసుకోవాలంటే ఆ చెక్లను మనము బ్యాంకుకు పంపలేదు. ఒకవేళ బ్యాంకుకు పంపించింటే బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ తగ్గిపోతుండే కానీ మనం పంపించలేదు కాబట్టి దాని బ్యాలెన్స్ దాన్ని మంచిగా పెట్టుకునింది యాడ్. సో ఇప్పుడు దీనికి ఆపోజిట్ మనం ఏం చేయాలి, పాస్బుక్కి ఏమైంది యాడ్, అంటే దానికి ఆపోజిట్ ఏంది లెస్, కాబట్టి లెస్ సైడ్ మనం ఎంటర్ చేసినాం. ఇక్కడ సెకండ్ వన్ 12,000, సారీ ఇది థర్డ్ వన్ 5,000. ఓకే, 12,000 వచ్చేసి చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. నెక్స్ట్ చెక్స్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్ బట్ నాట్ సెంట్ టు ద బ్యాంక్ ఫర్ కలెక్షన్ వచ్చేసి 5,000 ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చెక్స్ డిపాజిటెడ్ ఇన్ ద చెక్స్ రికార్డెడ్ అంటే అర్థం అదే. సో బయట వాళ్ళు మనకి ఇచ్చినారు, మనం రికార్డ్ చేసుకున్నాం, మన బ్యాంకుకి వెళ్ళి ఇంకా అది క్యాష్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోలేదు. సో చేసుకుంటే అది ఇస్తుండే, సో దాని బ్యాలెన్స్ తగ్గిపోతుండే, కానీ అది ఇవ్వలేదు, మనం పోలేదు కాబట్టి దాని బ్యాలెన్స్ దాని దగ్గర పర్ఫెక్ట్గా ఉంది. సో అది పాస్బుక్ కనెక్షన్, దానికి ఆపోజిట్ లెస్ చేసినాం మనం. నెక్స్ట్ వన్ వచ్చేసి చెక్స్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్ 15,000. మనం చెక్ అనేది డిపాజిట్ చేసినాం బ్యాంక్లో బట్ నాట్ కలెక్టెడ్ అంటుంది. అంటే ఇప్పుడు పాస్బుక్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే మనం పాస్బుక్ చెక్కులు అంటే బ్యాంక్ అనేది చెక్కులు కలెక్ట్ చేసుకుంది, ఆ అమౌంట్ అనేది ఇంకా క్రెడిట్ చేయలేదు, అంటే ఇంకా సెటిల్మెంట్ చేయలేదు. ఒకవేళ సెటిల్మెంట్ చేసింటే మన పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, సెటిల్మెంట్ చేయలేదు కాబట్టి మైనస్ ఉంది. సో మైనస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా దానికి ఆపోజిట్ ఏంది యాడ్, అంటే ఇది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు శ్రీదేవి అనేది డైరెక్ట్లీ బ్యాంక్లో డిపాజిట్ చేసిందంట 7,500, అంటే డైరెక్ట్గా బ్యాంక్ బ్యాలెన్స్ పాస్బుక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. సో పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి దీనికి ఆపోజిట్ వచ్చి మనం లెస్ సైడ్ ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంకు చార్జెస్ డెబిట్స్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. సో బ్యాంకు చార్జెస్ అనేది డెబిట్ చేయడం వల్ల పాస్బుక్ బ్యాలెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అవుతుంది కాబట్టి దానికి ఆపోజిట్ వచ్చేసి మనము యాడ్లో ఇది రాయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ప్రీమియం ఆన్ లైఫ్ పాలసీ ఆఫ్ మిస్టర్ మోహన్ పేడ్ బై ద బ్యాంక్ ఆన్ స్టాండింగ్ అడ్వైస్ 400 రూపీస్. సో ఇక్కడ మనం చూస్తే బ్యాంక్ అనేది ప్రీమియం అనేది పే చేయడం జరిగింది, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయడం జరిగింది బ్యాంకు. సో బ్యాంక్ అనేది మిస్టర్ మోహన్ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన ప్రీమియం పే చేయడం జరిగింది. అప్పుడు ఆటోమేటిక్గా మన పాస్బుక్ బ్యాలెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో 400 మనకు డిక్రీజ్ అవుతుంది కదా. సో దీనికి ఆపోజిట్ మనము యాడ్లో ఈ 400 రాసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూడడం 400 మనం రాసుకున్నాం. ఇందులో నుంచి E3 ఫస్ట్ ప్లస్ చేయండి, అందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఆటోమేటిక్గా ఇదే పెద్దగా ఉంది కాబట్టి మళ్ళీ బ్రాకెట్ 600 వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏవైతే బ్రాకెట్స్ ఉన్నాయో ఒక 3 ఉన్నాయి బ్రాకెట్స్, ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ 4 వచ్చేసి నెగిటివ్ బ్యాలెన్స్లో కాబట్టి ఈ 4 మళ్ళీ ప్లస్ చేస్తే మనకు 25,100 వస్తుంది. ఇది బ్యాంక్ నెగిటివ్ బ్యాలెన్స్ కాబట్టి మళ్ళీ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఈ రకంగా చేయవలసి ఉంటుంది. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.